నమస్తే చిన్న గారు. నమస్తే. మీ పేరేం పేరు సార్? అమ్మా రాజశేఖర్. ఓకే. ఈ పేరేంటి? నానా రాంప్రసాద్ సార్. నానా రాంప్రసాద్ సార్. అయిపోతుంది. ఏంట్రా అది రాగి చెప్తుంది, ఒక మర్యాద ఇవ్వలేదు. మా ఆవిడ కొంచెం ప్రేమ ఎక్కువ సార్. ప్రేమ చూడాలి ఏదో అడుగుతుంది. కొంచెం ప్రేమ ఎక్కువైంది సార్. ఏంట్రా ఏదో షుగర్ లేదు? టీలో షుగర్ లేదని నా మీద అడగడం కాదు, ఇంటి దగ్గర మీ ఆవిడ మీద అడగచ్చు కదా. అని ఇంట్లో నువ్వేనంట కదా టీ పెట్టుకునేది. నేను టీ పెట్టుకోవడం ఏంట్రా? ఎవరు చెప్పాడు నీకు? అది వాళ్ళు అడుగు వస్తున్నాడు చూడు, ఆడు చెప్పాడు. బన్నీ బన్నీ బట్టలు ఉతాను, అంటులు తోతాను, బాత్రూమ్ కొడుతాను అన్ని చెప్పావా? రెండే చెప్పాను, బాత్రూమ్ క్లీన్ నువ్వే చెప్పేశావు. బుర్రపోయిందా మెంటలరా నీకు? భూలోకం తీసుకెళ్ళి ఇంద్రలోకం తీసుకొచ్చి పెట్టా. భూలోకమే కదా. ఇంద్రగామ గారు ఉన్నప్పుడు భూలోకం మెలకొద్దే, ఇంద్రలోకం అవుద్దా? సరిపోయింది. నాగబాబు గారు ఉన్నారు, నాగలోకం అయిపోద్ది. సరే కానీ నీదే సెక్షన్? నాది ఎఫ్ సెక్షన్. అంటే పైకొచ్చే వాళ్ళందరూ నూనెలో ఏపుతూ ఉంటాను. ఆ సెక్షన్ బాగుంటది కదరా? ఏటు బాగుంటుందిరా బాబు. డబ్బా నూనె వచ్చి 70 మందిని ఏపమంటాను. ఎక్కడికా నేపుతాను? బుస్సుమన్న బీరును తెచ్చి గ్లాసులో నా బొయ్యాలమ్ము, ఉరుకుతున్న నాటు కోడిని తెచ్చి కోసి ఉండాలమ్ము, సుక్క వేసి ముక్కే కొరికితే ఆనందాలే వేరమ్మో. ఓలమ్మో రావమ్మో 11 దాటితే షాపులు బందమ్మో బందమ్మో. ఏమండి మీకోసం టిఫిన్ తీసుకొచ్చా. హలో, నేను ఎక్కడ ఉన్నాను చూసుకోదు. ఎంత మొఖం నల్లగా మారిపోతుంది, గుర్తుపట్టవా మొగుడు నువ్వు? నా ఫ్రెండ్స్ తో కలిసి నేను బంజారా హిల్స్ సినిమాకి వస్తున్నానండి. కొంచెం మేము వచ్చే ముందు ఒక అరగంట సేపు ట్రాఫిక్ అంతా. ఏమనుకున్నావు? ట్రాఫిక్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి అలాగే ఆపరు. ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారు. పర్లేదండి, తలో 70 ఉంటాయి కదా, ఆపొచ్చు మీరు. తనని నేను ప్రేమించాను, తనకు ఒక చెల్లుంది, నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నా. సరేనిగా అమ్మాయి బాగుంది, కానీ వాళ్ళ అమ్మ కల్పనారాయలా ఉంది, అదే భయం. నువ్వేమో అలాంటి దాన్ని చేసుకుని ఇలాంటి దాన్ని నాకిస్తారా? ఏం కావాగుతున్నావు? దాని కోసం ఎన్ని పూజలు చేశాను రా. పూజలు చేస్తే పుట్టేదానిలా ఉందిరా, పూజలు చేస్తే పుట్టేదానిలా ఉంది. ఏమైంది? లైట్ ఆర్పేయమంటున్నాడు. ఏంట్రా లైట్ ఆర్పేయమంటున్నావు? లైట్ ఆపితే నీకేంటే? భయమే. లైట్ వేస్తే నాకు భయం, నీ ముఖం చూడలేక. విడాకుల మీద సంతకం పెట్టించండి. పెట్టండి, సంతకం పెట్టండి. ఇది మా ఇంట్లోనే పడుకుందే. 2 1 3 అంటే రావాల కాదు. నేనేమైనా మళ్ళీ అడిగానా మాణిక్య? మాణిక్యాలు మీరు ఇలా కొట్టుకుంటున్నారు, పిల్లలు ఎక్కడి నుండి వస్తున్నారా? ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? ఏంటండి? నిన్ను బైక్ ఎక్కించుకొని ఫిలిం నగర్ అప్పెక్కడం. అంతకంటే కష్టమైంది ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎక్కించుకొని ఈ స్టేజ్ మీద ఎక్కడం. అబ్బా, ఇన్నాళ్ళకి ఎంత మంచి క్యారెక్టర్ దొరికిందో. నా ఎక్స్ లవర్ అండి. ఒక 2 నెలలు మన ఇంట్లో ఉంచుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తనకి ఒక కొత్త జీవితం ప్రారంభించొచ్చని తెలియచెప్పుదామండి. నీకు గుర్తుందా మన ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామో? తెలుసు, కృష్ణగంజ్ పార్క్ లో. కాదు, బస్ స్టాప్ లో. కాదు ఏంటి రోహిణి? మేము లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామని అడిగితే నేనేమో కృష్ణగంజ్ పార్క్ అంటున్నాడు, నేనేమో బస్ స్టాండ్ అంటున్నాను. ఇది డిస్కషన్ చేస్తారు నా ముందు. రోహిణి ఇటు అగ్గిని తెలిసినట్టు కిస్కేమైపోతాడు. నేను రమేష్ ఎక్స్, రమేష్ నా ఎక్స్, ఇద్దరు XX XXL. నేను బుద్ధిగా ఉన్నాను, చబ్బిగా ఉన్నాను, కొంచెం పొట్ట వచ్చింది, అందుకే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా. మరి ఇదేంటి? డైరెక్ట్ గారు, ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళ కర్మగాలి. సీన్ ఏంటంటే, సీన్ నాకు చెప్పకండి, మా యాక్టింగ్ గురువు గారు ఉంటారు, ఆయనకి చెప్పండి. నేను ఎలా చేయాలో ఆయన చెప్తాడు, అప్పుడు నేను చేస్తాను. అమ్మ బాబాయ్, ఎవరికి వారే యమునకు తీరే. రోల్ కెమెరా యాక్షన్. నన్ను కన్న కుమారి
నువ్వు లే, పైకి లే. జబర్దస్త్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.